విజయ్, రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం నేను మీ వదిన ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఎక్కడికి వెళ్ళావురా? రా, ఇంటికి వెళ్దాం. రా, వెళ్తాం పద. వద్దన్నయ్య, ఇంటికి వస్తే నా పెళ్ళం గుర్తొస్తోంది. అది గుర్తొస్తే చచ్చిపోవాలనిపిస్తోంది. విజయ్, ఏంట్రా ఆ మాటలు? అయినా నిన్ను కాదురా అనాల్సింది. నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన ఆడదాన్ని అనాలరా? అది ఆడది కాదురా. భార్యాభర్తల బంధం అంటే కోరికలకి కామానికి తెగిపోయేది కాదురా, అలా తెంచుకుపోయేది అది ఆడదే. దాన్ని గురించి నువ్వెందుకురా బాధపడతాం? మమ్మల్ని ఎందుకురా బాధ పెడతావు? పదరా, ఇంటికి వెళ్దాం. పద. ఎలా ఉండేవాడు అలా అయిపోయాడురా. రాజేష్, ఏంటి? నాకు ముందస్తు అనుభవం కావాలరా. ప్రాక్టికల్ గా కాదు, చూసి తెలుసుకుంటాను. అవునాను. ఏంటా, ఏం చేస్తున్నారు? ఏముంది సార్, మామూలే, ఉద్యోగాల గురించి ట్రై చేస్తున్నాం. ఏంటి సార్, ఎక్కడికి బయలుదేరినట్టున్నారే? అవునయ్యా, నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. థ్యాంక్ యూ. రోడ్డు మీద ఇస్తున్నాను ఏమనుకోవద్దు. మీ అందరికి కలిపి ఒకటే కార్డు. అందరు తప్పకుండా రావాలి. మళ్ళా మనకి ఫార్మాలిటీస్ ఏంటండి? సెప్టెంబర్ 1న పెళ్లి, మీరంతా తప్పకుండా రావాలి. పెళ్లి గురించి వదిలిపెట్టండి సార్, అసలు శోభనం ఎప్పుడు చెప్పండి. శోభనమా? అవును సార్, శోభనం ఎప్పుడు, ఎక్కడ, ఎన్నింటికి? నా శోభనం గురించి మీకెందుకు? ఏం లేదు సార్, సరదాగా చూద్దామని. వంశీగడు పెద్ద లిటిగేషన్ పెట్టాడు రా. ఈ నిజంగా శోభనం చూడాలనుకుంటున్నాడా, లేకపోతే మనల్ని ఇరికించడానికి ప్రపోజల్ పెట్టాడా? డౌటేరా. నాకు కూడా రా. రాణి, 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 రాజా, మన పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకునేలా లేరు రాణి. అలా అంటే ఎలా రాజా? నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీతోనే జీవితం సాగించాలని రింగు కూడా పెట్టుకొచ్చాను రాజా. నీతోనే నా బతుకంతా రాజా. నువ్వు లేక నేను లేను రాణి. నీ తోడు నాకు కావాలి రాజా. నాది అదే మాట రాణి. నీ మనసు నాకు తెలుసు రాజా. నాది అదే మాట రాణి. నాకు నువ్వు. నాది అదే మాట. నా మనసంతా నువ్వే రాజా. నాది అదే మాట. ఎవరు మీరు? మేము ఎవరో తర్వాత చెప్తాం గానీ మీరు మాకు చిన్న సాయం చేసి పెట్టాలి. ఏంటది? ఎలాగూ మీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవట్లేదు కదా. అవును, మీరు పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ముందు శోభనం చేసుకుంటే శోభనం ఖర్చులు మేమే పెట్టుకుంటాం. పూల ఖర్చు, పాల ఖర్చు, పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటే కేఎస్ ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం. ఏంటి అలా కొడుతున్నారండి? కోటమా మరి? నన్ను కూడా కొడతారా? నువ్వు పెద్ద పురుగువే. మనవాడు చాలా అదృష్టవంతుడు. మొత్తానికి పైసా కట్నం లేకుండా అమ్మాయి పెళ్లి చేసేసేవయ్యా రామారావు. మా అమ్మాయిని ఇచ్చినందుకు వాళ్లే మాకు ఎదురు కట్నం ఇవ్వాలయ్యా. ఏంటంటే మీ అమ్మాయి గొప్ప? మా అమ్మాయికి ఏంటి, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. అంత నా పోలికే. మీ పోలిక ఇంతటితో ఆపండి. ఆ జుట్టుడిపోయే పోలిక కూడా వచ్చిందనుకోండి, మా అల్లుడు అన్యాయం అయిపోతాడు. ఏమే మరి ఎక్కువ మాట్లాడుతున్నావు? తల తిరుగుతుందా? మీకు బట్టతల ఉంది గాని తల లేదు. చేతిలో సెల్ ఫోన్ ఉంది గాని అది ఎప్పుడు మోగదు. భలేగా అన్నావమ్మా. 2 రోజుల నుంచి పెద్ద ఘనకార్యం చేసినట్టు పోదు వీడును. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేయటం కంటే ఘనకార్యం ఏముంటుందిరా? ఏమలుడు? ఏంటి మావయ్య, ఎక్కడికి బయలుదేరావు? అలా ఇంటర్నెట్ దాకా వెళ్ళొస్తాను.